మేఘాలను టైం ల్యాబ్ DJI వీడియోతో తీసినదండి. సో మనమైతే ఈరోజు వామాకుతో మన డైలీ రొటీన్లో మన గార్డెన్లో ఉండే వామాకుతో రసాన్ని చేసుకుంటున్నామండి. సో నేను ఫ్రెష్గా చెట్టుకున్నటువంటి వామాకును ఇలా కట్ చేసుకుంటున్నాను. లేతటి ఆకులు, వీటికి టమాటాను, చింతపండు, మిరియాలు ప్లస్ వామాకు కొంచెం వాటర్ వేసేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసేసుకొని, ఎందుకంటే అందులో ఉన్న సారం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది కదా. సో అందుకు మిరియాలను దంచుకోవచ్చండి, కాకపోతే పిల్లలు తినరు కదా, అందుకోసం ఇలా ఉడికించుకొని మొత్తం అంతా తీసేస్తామన్నమాట. ఇలా ఉడికించేసుకున్నాం చూడండి మెత్తగా. చాలా బాగుంటుందండి వామాకు. వర్షాకాలం, చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వెంటనే వస్తుంది కదా పెద్దలకు. అందుకు సో గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఈ రసం తాగడం వల్ల ఏమవుతుందంటే మనకు దగ్గు, జలుబు రాదు, గొంతు ఇన్ఫెక్షన్స్ పోతాయి, ఊపిరితిత్తులు కూడా ఫ్రెష్గా పనిచేస్తాయి అన్నమాట. లోపల హెల్తీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వామాకును చలికాలం, వర్షాకాలంలో ఇలా రసాన్ని చేసుకొని తాగండి, చాలా మంచిది. ఆల్మోస్ట్ మనం అంతా ఉడికించి పిప్పి మొత్తం తీసేసామన్నమాట. ఇలా అన్నమాట. మనకు తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం కారము, ఆల్రెడీ మిరియాలు వేసి ఉడికించాం కదండి, కారం ఉంటుంది. సో అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కారము, సాల్ట్, కొద్దిగా జీరా పౌడరు, అది వేయడం వల్ల ఇంకా జీర్ణశక్తి బాగా అవుతుంది. కొద్దిగా ధనియాల పౌడర్ అన్నమాట. ఇవన్నీ నీళ్ళలో కరిగిపోతాయి కాబట్టి యాజ్ యూజువల్గా మనము పోపు పెట్టి మరిగించిన తర్వాత గ్లాస్లో వేసుకొని కూడా తాగొచ్చండి. చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వామాకు వల్ల. సో నేనైతే ఈ చలికాలం డైలీ 2 టైమ్స్ చేస్తున్నా. డైలీ 2 టైమ్స్ తాగుతానండి, అలాగే వీక్లీ 2 టైమ్స్ డెఫినెట్గా ఈ చారు చేస్తాను అనమాట. మా చిన్న పాపకు చాలా ఇష్టం. సో ఫైనల్గా చూసుకొని ఒక నిమ్మకాయ అంత బెల్లాన్ని కూడా యాడ్ చేశాను. ఎందుకంటే పులుపుకు బెల్లం యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్గా వస్తుంది రసం అనేది. ఇక్కడ పోపు కోసం వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసాను అనమాట. అవి రెడ్గా అయిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని ఒక్కసారి పొంగే వరకు ఉడికించుకోండి, ఎక్కువ ఉడికించుకోవద్దండి, ఎందుకంటే టేస్ట్ పోతుంది, ఫ్లేవర్ పోతుంది. సో ఒకసారి అయితే బాగా మరిగించుకుంటే ఇలా సరిపోతుందన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నామంటే మనకు రసం అనేది తయారైపోతుంది. ఇది గ్లాస్లో వేసుకొని అయినా తాగొచ్చు, లేదు అంటే అన్నంలో అయినా తినొచ్చు, మీ ఇష్టం. సో తప్పకుండా చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా పాప అయితే ఇలా గిన్నెలో వేసుకొని తాగుతూ ఉంటుంది ఆ పిల్ల వామాకు చారు. నెక్స్ట్ క్యాబేజీ అనమాట. క్యాబేజీ సింపుల్గా నేను ఇలానే పోపు పెడుతూ ఉంటానండి. కొద్దిగా ఆయిల్ తీసుకుంటాను, ఎక్కువ వేయను. క్యాబేజీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో వెల్లుల్లిని క్రష్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఇలా వేసేసుకొని, పోపు దినుసులు కొద్దిగా చిటపట అన్న తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలన్నమాట. దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి చిలికలు, కరివేపాకు, ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిపోతాయండి. రెడ్గా అవసరం లేదు, ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో కొంచెం పసుపు అనమాట. పసుపును కూడా సాధ్యమైనంత వరకు పట్టించుకోండి, లేదంటే ఆర్గానిక్ని తెచ్చుకోండి. సింథటిక్ వాడడం వల్ల ఏమవుతుందంటే అందులో ఎక్కువగా ప్లాస్టిక్ కంటెంట్ ఎక్కువగా ఉందండి. సో అందుకోసం మనం సాధ్యమైనంత వరకు న్యాచురల్దే వాడడం బెస్ట్. సో ఇక్కడ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ అనమాట. తర్వాత తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ క్యాబేజీలో సాల్ట్ శాతం ఉంటుంది ఆల్మోస్ట్ ఆకుల్లో. సో మనం చూసుకొని వేసుకోవాలి. మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేయమండి, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసాం కదా కట్ చేసి, అదే సరిపోతుంది. సో వీటిని మగ్గనిద్దాము. ఇక్కడ రైస్ కూడా తయారైపోయిందండి. చాలా మటుకు మనం ఇప్పుడు రైస్ కుక్కర్లో వాడుతున్నాం కదండి, రైస్ కుక్కర్స్ను కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే అల్యూమినియం పాత్రలు కరెంటుతో వండుకోవడం వల్ల కూడా చాలా హెల్త్కు హానికరం అండి.
మెల్లగా డైవర్ట్ చేయండి. నేను కూడా రైస్ కుక్కర్ను డైవర్ట్ చేసేసాను ఆల్మోస్ట్. ఇలా బ్రాసో ఐటమ్స్ తెచ్చాను. ఇది నాన్ స్టిక్ది కదండి, ఇది కూడా హెల్త్కు మంచిది కాదండి. నా దగ్గర ఇది ఒకటే ఉంది. సో దీన్ని కూడా మెల్లగా తీసేసి బ్రాసో కడాయి తెచ్చుకుంటాను, లేదంటే ఇనుపది తెచ్చుకుంటానండి, అది బెస్ట్. సో మనకి ఇక్కడ క్యాబేజీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. క్యాబేజీ రెడీ అయిపోయినట్టే. క్యాబేజీ తినడం కూడా చాలా మంచిదండి. మనకు చిన్న టిప్ చెప్తా వినండి. క్యాబేజీ మనం కట్ చేసేటప్పుడు ఒక గట్టి మందపాటి ముద్ద తయారవుతుంది కదండి బుడిప కింద, దాన్ని తీసుకొని మన పండ్లకు రుద్దుకున్నామంటే మన పండ్ల మీద ఉండే పాచంతా పోయి ఎనామిలు పర్ఫెక్ట్గా వైట్ కలర్లో కనిపిస్తుందండి మన పండు. సో ఈసారి అలా ట్రై చేయండి ఒకసారి. అలాగే ఫైనల్గా ఇందులో తెల్లటి ఏమంటారు నువ్వులను యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే క్యాబేజీకి తెల్ల నువ్వులు వేస్తే మనం తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. ఇది మా బెడ్రూమ్ను మేకోవర్ చేయబోతున్నానండి. సో జస్ట్ ఇది ఒక పార్ట్ అనమాట కిటికీలో. సో అది కూడా నెక్స్ట్ ఒక మేకోవర్ వీడియో తప్పకుండా టోటల్ బెడ్రూమ్ది షేర్ చేస్తానండి. అలాగే మా బాల్కనీకి వచ్చేసరికి ఇక్కడ సిమెంట్ కలరు కనకాంబరం పువ్వులు అనమాట. ఇవి చాలా తమాషాగా ఉన్నాయి. నేను వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకొని వేశాను, బాగానే పూస్తున్నాయండి. ఇవి రెగ్యులర్ కనకాంబరాలు, చాలా హ్యాపీ అనిపించింది. సో మనం ఈరోజైతే మన గార్డెన్లో ఉన్న మునగాకు చెట్టును కట్ చేసామన్నమాట. వాటి నుంచి వచ్చిన కొమ్మలనంతా తీసుకొని ఆకులనంతా ఇలా సపరేట్ చేసేసాను, కొమ్మలు లేకుండా. ఇదంతా 2 రోజులు ఇంట్లోనే క్లాత్ పట్టేసి డ్రై చేసుకోవాలి, ఇలా పలపల అనాలన్నమాట. దీన్ని మనం మిక్సీ జార్లో పిండి పట్టుకునే పాత్ర దాంట్లో వేసేసి మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. ఈ పౌడర్ మనకు చాలా ఉపయోగపడుతుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సో నేను ఇది చిన్న వీడియో 1 మినిట్ షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు తప్పకుండా ఈ వీడియోను కంప్లీట్గా చూడండి. అది చూసిన తర్వాత ఇది ఇలా గ్రైండ్ చేసుకొని మనము తీసేసుకోవడమే. నేను ఆల్రెడీ కొమ్మలు ఏం లేకుండా చేశాను కదా, చాలా మెత్తటి పేస్ట్ లాగా తయారైపోయిందనమాట. సో జల్లించుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనం డైలీ రోజు ఒక స్పూను గోరువెచ్చటి నీళ్ళల్లో వేసుకొని తాగామంటే పరిగడుపున చాలా మంచిదండి. మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా కడుపులో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, జీర్ణ వ్యవస్థలో సంబంధమైన జబ్బులు ఉన్న వాళ్ళకి మంచి హెల్దీ అనమాట ఇది. షుగర్ వాళ్ళకైతే ఇంకా చెప్పకూడదు, చాలా మంచిది ఈ పొడి. సో తప్పకుండా దొరికినప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకోండి స్టోరు. ఇది ఒక టప్పర్వేర్ దాంట్లో కానీ, లేదు అంటే గాజు సీసా అయితే ఇంకా బెస్ట్ అండి. తడి లేకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. రోజు పరిగడుపున ఒక స్పూన్ తాగండి. మీకే తెలుస్తుంది 1 వీక్ ఆర్ 10 డేస్లో మీ హెల్త్ ఎలా బెనిఫిట్ ఉంటుందో. సో నేనైతే ఇలా తయారు చేసి పెట్టాను. ఎలా తాగాలో ఇంకో వీడియోలో తప్పకుండా నేను షేర్ చేస్తాను. సో అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండోయ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ త్వరలోనే మన బెడ్రూమ్ మేకోవర్ వీడియో కూడా కంప్లీట్గా నేను షేర్ చేస్తానండి. ఈ వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.